మీనరాశి మీ సహనానికి ఈ మాసం పరీక్ష పెట్టే అవకాశం ఉంది. మీ అంచనాలకు మించి ఖర్చు ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. అదేవిధంగా శక్తికి మించినటువంటి పనులు చేయడం వల్ల మీలో అలసత్వం కలిగే అవకాశం ఉంది. కొంత ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. వృధా సంచారం చేస్తారు. సంచారం అంటే ప్రయాణాలు. ఎందుకు పనికిరాని ప్రయాణం, అటు వెళ్ళి వచ్చింది, ఆ ప్రయాణం చేసి వచ్చాక ఎందుకు వెళ్ళాను అనే భావన మీ మనస్సులో కలిగే అవకాశం ఉంది. వృధా సంచారం. కలహాలు అనుకోకుండా మీ కుటుంబంలో కానీ బయట కానీ కలహాలు వచ్చే అవకాశం ఉంది. గొడవలు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఎవరికి కూడా ఇవ్వకండి. మీరు ముందుకు రాకండి. ఏదైనా ప్రయాణం అంటే 1-2 సార్లు ఆలోచన చేయండి. వాహన ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి అపమృత్యు జపం చేసుకోండి. శివ అష్టోత్తరం. శివయ్యను మనం ప్రార్థించినట్టయితే అపమృత్యు దోషం, మనకు వాహన ప్రమాదాల నుండి కూడా భగవంతుడు బయట వేస్తాడు. మీకు బుక్ షాపుల్లో అపమృత్యు జపం అనేది దొరుకుతుంది. పుస్తకాలు దొరుకుతాయి. శివ అష్టోత్తర పుస్తకాలు దొరుకుతాయి. మనకు సమృద్ధిగా మార్కెట్లో ఉన్నాయి కాబట్టి అవి కొనండి. రోజు స్నానం చేయగానే ఒక 15 నిమిషాలు స్వామికి మీరు అష్టోత్తరానికి వీటికి కేటాయించండి. తప్పకుండా మీకు శ్రావణ మాసం ఆనందదాయకంగా ఉంటుంది. మిగతా మాసాల్లో కూడా ఆనందదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.